హలో నేస్తామా, ఎట్లున్నారు? మస్తున్నారులే. చెప్పాను కదా, టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత వంట అయితే చేయాలి. చాలా టెన్షన్గా ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత సండే రోజు మా ఊర్లో సంత అయితే జరుగుతుంది. సంత అంటే మరేదో అనుకోకండి, చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసము సంత అంటే కూరగాయల మార్కెట్. ఆ రోజు మనకు కావలసిన కూరగాయలు మొత్తం అక్కడ దొరుకుతాయి. ఇంకా సండే రోజు మా వారు ఇంట్లోకి అండ్ వంటకి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చారు. కూరగాయలు అవన్నీ తెచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ తినేసి ఇంకా అన్నిటికీ ఒకేసారి కట్ చేసుకుందామని నిదానంగా రిలాక్స్గా కూర్చొని చికెన్కి బగారా రైస్, పన్నీర్ కర్రీ, అదేవిధంగా సాంబార్కి అయితే విడివిడిగా దానికైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే ఇంకా వంట చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందని ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఆఫ్టర్నూనే. ఇంకా అంతకుముందే వంట అయితే నేను 4 గంటలకైతే స్టార్ట్ చేశాను ఈవినింగ్. అంతకుముందే నేను పన్నీర్ కర్రీ, సాంబార్ అయితే చిన్న స్టవ్ మీద అంటే ఇంట్లో ఉన్న స్టవ్ మీదనే ముందుగానే ప్రిపేర్ అయితే చేసి పెట్టాను. బగారా రైస్, చికెన్ అయితే కాస్త లేటుగా చేద్దామనేసి నేను లేట్ అయితే స్టార్ట్ చేశాను వంట. ముందుగానే చేస్తే ఈ వంటలన్నీ చల్లారిపోతాయి కాబట్టి లేటుగా అయితే చేశాను. దాదాపు ఈ వంటలు ఒక 2 గంటల్లో అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయాయండి. ఇంకా నేనైనా ఈ వంట చేస్తుందని నాకే విచిత్రం అనిపిస్తుంది. మొత్తానికైతే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి కావలసిన మసాలా దినుసులు అంటే యాలకులు, చెక్క, లవంగాలు, కాస్త బిర్యానీ ఆకు వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసాను. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కాస్త పసుపు కూడా వేసేసి అది ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పుదీనా వేసాను. పుదీనా వేస్తే టేస్ట్ బాగుంటుందని, అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను. ఇవన్నీ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చాలా భయం వేసింది. ఒక్కసారిగా గిన్నె అయితే జారిపోయింది చేతిలో నుంచి. ఇంకా నయ్యం అసలు కింద అయితే పడలేదు. ఒక్కసారిగా భయం వేసింది. హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంది. కింద పడితే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. టైం అయితే బాగుందండి, గిన్నె మాత్రం కింద పడలేదు. క్యాచ్ అయితే పట్టేశాను. చికెన్ వేసిన తర్వాత ఇదంతా కలుపుతూ ఉన్నాను. ఇలా కలుపుతుంటే చాలా ఎక్కువ మొత్తంలో కాబట్టి అది కదలట్లేదు. స్పూన్ మాత్రము 2 చేతులతో కలుపుతూ ఉన్నాను. కొద్దిగా కష్టం అనిపించిన, ఇంత పెద్ద మొత్తంలో వంట చేస్తున్నప్పుడు ఈ మాత్రం కష్టం లేకపోతే ఎలా మరి? ఇలా కష్టపడాల్సిందే, అనుకున్నప్పుడు ఇంకా చేయాల్సిందే, తప్పదు. అయితే ఈ వంటలు చేయకముందు మా వారికి నాకు ఒక చిన్న గొడవ అయితే జరిగింది. గొడవ అంటే మరి ఏదో అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ప్రపంచం ఎలా ఉందంటే చిన్నదైనా సరే అదేదో భూతద్దంలో పెట్టి చూడడం నేర్చుకున్నారు. ప్రపంచం అలా తయారైపోయింది, దానికి మనం ఏం చేయలేము. కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నాను, గొడవ అంటే అదేదో పెద్ద గొడవ కాదండి, చిన్న డిస్కస్ అయితే జరిగింది. అదేంటంటే మా బాబేమో ఫ్రెండ్స్కి బిర్యానీ పార్టీ ఇస్తాను మమ్మీ బిర్యానీ చెయ్యి అంటున్నాడు. మరోవైపు మా వారైతే లేదు, బిర్యానీ రైస్ సపరేట్ అంటే బగారా రైస్, చికెన్ సపరేట్ చేయమని మాట్లాడుతున్నారు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, నాతో ఏ విషయం చెప్పకుండా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని నేనైతే వింటూ ఉన్నాను. ఇంకా కాసేపటికి విని కాస్త చిరాకు అనిపించింది, కోపంగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో నేనెప్పుడు నా లైఫ్లో వంట చేయలేదు కాబట్టి అంత పెద్ద వంట నేను చేయగలుగుతానా, నన్ను అడగకుండానే వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనేసి కాస్త కోపపడ్డాను మా సార్ పైన. ఇంకా అలా కోపడేసరికి ఇంకా ఇంట్లో వంట వద్దులేండి, బాబు బయట పార్టీ ఇస్తాడు ఫ్రెండ్స్కి అని చెప్పాడు. వాళ్ళ డాడీ అలా అనేసరికి మా బాబు అయితే ఒక్కసారిగా ఏడుపు మొహం అయితే పెట్టేశాడు. ఎందుకంటే వాడు ఇంట్లో వంట చేపించి ఇంట్లోనే భోజనం పెట్టాలని అనుకున్నాడు ఫ్రెండ్స్కి. అలా వద్దనేసరికి ఏడుపు మొహం అయితే పెట్టాడు. ఏడుపు ఒకటే తక్కువగా ఉంది. ఇంకా సరే వాడిని ఎందుకు బాధ పెట్టడం అనేసి సరే ట్రై చేస్తాను నేనైతే, ఎలా వచ్చినా వంట నాకైతే సంబంధం లేదని ముందే చెప్పేశాను. ఇంకా దానికి కావలసిన సామాన్లన్నీ రాసిచ్చాను మా వారికి. 5 కేజీల చికెన్ అయితే చెప్పాను. ఇంకా రైస్ ఎలా వేయాలో నాకు తెలియట్లేదు. అయితే ఇంట్లో మాకు డైలీ వాడుకునే ఒక గ్లాస్ ఉంటుంది, అంటే ఆ గ్లాస్తో 15 గ్లాసులు అయితే రైస్ వేసానండి. అలా 15 గ్లాసులతో బగారా రైస్ చేస్తే చాలా కరెక్ట్గా సరిపోయిందండి. అసలు ఎలా సరిపోయిందో నాకే అర్థం కాలేదు.
ఇంకా రేపు నెక్స్ట్ డే కొద్దిగా మిగిలితే వేరే వాళ్ళకైతే ఇచ్చేసాను బయట. చికెను, రైస్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. నేను అనుకున్నాను 5 కేజీల చికెన్ చెప్పాను కదా మా వారికి, కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా తక్కువగా తెప్పించునుంటే సరిపోకపోతుండే అని నేను అనుకున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరిగిందంటే నేను చెప్పిన దానికంటే 1 కేజీ తగ్గించి ఆల్రెడీ వాళ్ళు 4 కేజెస్ అయితే తీసుకొచ్చారంట. ఈ విషయం నాకు చెప్పలేదు. చెప్తే మళ్ళీ కోపడతాననే ఉద్దేశంతో వాళ్ళు చెప్పకుండా 4 కేజీల చికెన్ అయితే తెచ్చి నా చేతిలో పెట్టారు. నేను అంత గమనించలేదు. ఇది 5 కేజీలే ఉంటుందని అనుకున్నాను. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌కి పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత నైట్ అయితే చెప్తున్నారు, అంతా కరెక్ట్‌గా సరిపోయింది కదా అంటే, చూసావా నేను చెప్పిన లెక్కలు చాలా కరెక్ట్‌గా సరిపోయాయి. నేను చాలా గర్వంతో చెప్తున్నాను వాళ్ళకి. అలా చెప్తున్నప్పుడు నన్నైతే డిసప్పాయింట్ చేసేసారు ఒక్కసారిగా. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు తెస్తే ఇంకా మిగిలేది. నువ్వు చెప్పిన దానికి 1 కేజీ తగ్గించి అయితే తెచ్చాను చికెన్ అని వాళ్ళు నవ్వారు. అప్పుడు అనిపించింది అంటే నేను చెప్పిన అందాజ రివర్స్ అయింది అనిపించింది. సరేలే ఏదైతేనే ఒకవేళ సరిపోకపోతే ఇబ్బంది అవుతుండే కదా అని అన్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ రెడీ అయిన తర్వాత ఈ పెద్ద గిన్నె నేను దించలేను కాబట్టి మా వారు వచ్చి ఆ గిన్నె దించేసి పక్కకైతే పెట్టారు. పెట్టిన తర్వాత మరొక పెద్ద గిన్నె పెట్టేసి రైస్ కోసము ఇందులో ఆయిల్ వేసుకొని క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొద్దిగా లవంగాలు, యాలకులు, చెక్క కూడా వేశాను. ఇవి ఒకవైపు ఫ్రై అవుతున్నాయి. ఏంటి మధ్యలో ఈ అవతారం మహంకాళి అవతారం అనుకుంటున్నారా? ఏం లేదండి, మా వారు స్పూన్ తీసుకురామంటే గిన్నెలు తీసుకొచ్చారు కదా వంటకి, ఒక స్పూన్ కూడా తీసుకురా అని చెప్పితే ఇంత పెద్ద స్పూన్ తీసుకొని వచ్చారు. అది ముందే చాలా బరువుగా ఉంది, నాకన్నా పొడవు ఎక్కువగా ఉంది. ఆ స్పూన్తో నేను ఎలా వంట చేయాలని కాస్త నవ్వొచ్చేసింది. అందుకే అలా మీకు చూపించాను అంతే. అది చాలా బరువుగా ఉంది, దాంతో అయితే నేను వంట చేయలేను. ఇంకా లాస్ట్కి మా ఇంట్లో ఉన్న స్పూన్తో అయితే రైస్ అయితే కలుపుతున్నాను. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దానికి కావలసిన వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఒక 15 గ్లాసుల రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, 15 గ్లాసుల రైస్కి డబల్ తీసుకోవాలి కదా వాటరు. ఒక 30 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసేసాను ఇందులో. ఒకవైపు నా పనిలో నేనున్నాను, మరొక వైపు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మా బాబు అయితే సొంతంగా తనకు తానే డెకరేషన్ చేసుకుంటున్నాడు పైన వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి. దానికి కావాల్సిన ఏవేవో 2 బకెట్లు, కట్టెలు ఇవన్నీ తెచ్చుకున్నారు. ట్రై అయితే చేస్తున్నారు. వాటికి కావలసినవి కూడా మా సార్ అయితే తెచ్చిస్తున్నారు. ఎలా చేస్తారో చూద్దామని నేనైతే సైలెంట్గా ఉన్నాను. కష్టపడుతూ మధ్యలో అయితే ఆపేశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా ఈ ఇబ్బంది ఎందుకనేసి మా వారే డెకరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నగా బ్యాక్గ్రౌండ్ అయితే వేయించారు. అమ్మయ్య, మొత్తానికి వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా సక్సెస్గా అయితే జరిగిపోయింది. బగారా రైస్, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, సాంబార్ ఇవన్నీ రెడీగా ఉన్నాయండి. చూసారు కదా, చికెను, బగారా రైస్, ఇంకా టేబుల్ మీద అయితే పన్నీర్ కర్రీ, సాంబార్ ఉన్నాయి. పన్నీర్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. సాంబార్ కూడా సూపర్గా చేశాను. అన్ని కర్రీస్ అయితే అదిరిపోయాయి ఫ్రెండ్స్. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ రావడం పార్టీ అయితే ఒకటే మిగిలిపోయింది. వంట చేసేసి మొహం అంతా జిడ్డు అయిపోయింది. ఇంకా స్నానం చేసి బర్త్డే పార్టీ కోసం అయితే రెడీ అవ్వాలి. చెప్పాను కదా, ఒకే వీడియో పెడితే లెంత్ అవుతుందనే ఉద్దేశంతో ఒక 3 వీడియోస్ అయితే ప్రిపేర్ చేశాను బర్త్డే పార్టీవి. ఆ బర్త్డే పార్టీ వీడియో నెక్స్ట్ వస్తుందండి. ఇది వంట వీడియో మాత్రమే. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.